పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహా పరిశుద్ధ స్థలములో మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మరోసారి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరూ చదవండి. కనీసం ఒక వచనమైనా ప్రతిరోజు మననం చేయండి. అలా చేయడానికి సులభమైన మార్గం చెప్పమంటారా? మన ఇళ్ళల్లో వాక్యంతో కూడిన వాగ్దానంతో కూడిన క్యాలెండర్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్యాలెండర్లో ఒక వాగ్దానం ఉంటుంది. ఈరోజు తారీఖు 11 కదా, మీరు ఏప్రిల్ 11 అక్కడ చూడండి, ఒక వాగ్దానం ఉంటుంది. రేపు 12 కదా, ఇంట్లోంచి మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆ 12వ తారీఖున ఉన్న వాగ్దానం ఏదైతే ఉందో అది చదవండి. అది చదవండి. చదివి దాన్నే మీరు ఆ రోజంతా స్మరిస్తూ ఉండండి. మీరు అడిగిన వాటికంటేయు ఊహించిన వాటన్నిటికంటేయు అత్యధికముగా మన ప్రభువు చేయగలడు. ఈ వాక్యం మీరు చదివారనుకోండి, ఆ రోజంతా ఏం చేయాలి? ప్రభువా, నేను చేసిన ప్రార్థనలు ఖచ్చితంగా జవాబిస్తావు. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగానే నాకు సమాధానం ఇస్తావు. నమ్ముతున్నాను ప్రభువా. ఆ రోజంతా అదే నిరీక్షణ, అదే ప్రార్థన మీరు చేస్తూ ఆ దినాన్ని గడపండి. ఎంతో ఆశీర్వాదాన్ని చూస్తారు. నేను నీ సంతానమును ఆశీర్వదించేదను అని ఒకవేళ ఆ రోజు మీరు చదివారనుకోండి, అది జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువా, నా సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చావుగా, ఆశీర్వదించు ప్రభువా. ఆ పెద్ద అమ్మాయిని ఆశీర్వదించాయా, ఆ చిన్న అబ్బాయిని ఆశీర్వదించాయా, నా సంతానం, నా బిడ్డలను దీవించాయా. ఒకవేళ కూతుర్లుంటే కూతుర్లు, కొడుకులుంటే కొడుకులు, లేదా వివాహం కానటువంటి వాళ్ళు, నాకు ఇంకా సంతానం లేదు కదా, సంతానం ఒకరోజు ఉండబోతుంది కదా, ప్రార్థన చేయండి. ప్రభువా, ఒకరోజు నాకు సంతానం ఇస్తావు. ఆ సంతానాన్ని ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నా. ఆ సంతానాన్ని ఆశీర్వదించు ప్రభువా.
వాళ్ళు నేను గొప్పగా సేవించాలి, గొప్ప సాక్షులు కావాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, 18 సంవత్సరాల వయసులో నేను నా సంతానం కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఏ వయసు? 18 సంవత్సరాల వయసులో నా సంతానం కోసం, నా సంతానం కోసం, మనవాళ్ళ కోసం, ముని మనవాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన అనేది బ్యాంక్లో మీరు డిపాజిట్ చేసే సొమ్ము లాంటిది. మీరు చనిపోయినా సరే ఆ సొమ్ము మీ కుటుంబ సభ్యులకు చెందుతుంది. అది మాయమయ్యే ప్రసక్తి లేదు. అలాగే మనం చేసిన ప్రార్థనలు పరలోకపు బ్యాంకులో దాచిపెట్టబడుతున్నాయి. మనం చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయినా సరే ఆ ప్రార్థనల యొక్క జవాబు ఖచ్చితంగా భూమి మీద ఉన్న నీ బిడ్డలు అనుభవిస్తారు, అందులో సందేహం లేదు. కాబట్టి సులభంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ రోజు క్యాలెండర్లో ఉన్న వాక్యం చదవండి, ఉన్న రిఫరెన్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రిఫరెన్స్ జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినమంతా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయండి. ఫలితంగా సంవత్సరం ముగించేసరికి ఎన్ని వచనాలు మీకు జ్ఞాపకం ఉంటాయో చెప్పండి. మాట్లాడరే, మేము చదివితేగా. అవునా? రోజుకొక వాక్యాన్ని మీరు కంఠస్థ చేస్తే 365 రోజుల్లో మీరు 365 వాక్యాలు కంఠస్థం చేస్తారు. సంగమా, మనకు అవసరం, అత్యవసరం. ఏ సమయంలో సైతాన్ వచ్చి ఏ కోణంలో మనల్ని మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడో వాడు నీకు నాకు భయపడ్డు, ఒక్క దేవుని వాక్యానికి మాత్రమే భయపడతాడు. ఆ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం సైతానును గద్దించినప్పుడు వాడిని దగ్గర నుంచి పారిపోతాడు. సాక్షాత్తు యేసుక్రీస్తే సైతాను చేత శోధించబడినప్పుడు వాక్యముతోనే సాతాన్ని గద్దించాడు, వాక్యముతోనే సాతానును బంధించాడు.